వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రైన్ విటా. వీడియో చివరి వరకు చూడండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో ద్విచక్ర విద్యుత్ వాహనాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఏ. తమిళనాడు, బి. తెలంగాణ, సి. ఆంధ్రప్రదేశ్, డి. పశ్చిమ బెంగాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఏ. తమిళనాడు. మన దేశంలో విద్యుత్ వాహనాల పరిశోధన మరియు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఏ. తెలంగాణ, బి. తమిళనాడు, సి. కేరళ, డి. కర్ణాటక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ డి. కర్ణాటక. మన దేశంలో అత్యధిక విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఉన్న రాష్ట్రం ఏది? ఏ. కేరళ, బి. తెలంగాణ, సి. ఢిల్లీ, డి. మహారాష్ట్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ డి. మహారాష్ట్ర. ఓలా మొబిలిటీ ఇన్స్టిట్యూట్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం భారతదేశంలో 2531 స్టేషన్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలోనూ 1815 స్టేషన్లతో ఢిల్లీ రెండవ స్థానంలో ఉన్నాయి. ఇటలీ తన దేశంలోని పరిశ్రమలలో ఏ దేశం యొక్క ఆధిపత్యాన్ని నివారించుటకు గోల్డెన్ పవర్ చట్టంను తీసుకొని వచ్చింది? ఏ. భారత్, బి. చైనా, సి. అమెరికా, డి. రష్యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ బి. చైనా. మన దేశంలో అమర్నాథ్ గుహ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. హిమాచల్ ప్రదేశ్, బి. అస్సాం, సి. జమ్మూ కాశ్మీర్, డి. మణిపూర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ సి. జమ్మూ కాశ్మీర్. సౌర కుటుంబంలో అతివేడి గ్రహం ఏది? ఏ. భూమి, బి. బుధుడు, సి. అంగారకుడు, డి. శుక్రుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ డి. శుక్రుడు. మానవ శరీరంలో ఉండే అతిపెద్ద ఎముక ఏది? ఏ. స్టేపిస్, బి. ఫీమర్, సి. మాలిస్, డి. ఏదీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ బి. ఫీమర్. మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరన్నారు? ఏ. గాంధీజీ, బి. అంబేద్కర్, సి. కార్ల్ మార్క్స్, డి. మావో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ సి. కార్ల్ మార్క్స్. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన పత్రిక ఏది? ఏ. ఇండియన్ ఒపీనియన్, బి. హిందూ, సి. బెంగాల్ గెజిట్, డి. ఇండియన్ మిర్రర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఏ. ఇండియన్ ఒపీనియన్. శ్వాసక్రియ
ఏ రకమైన రసాయనిక చర్య? ఏ ఉష్ణగ్రాహక చర్య, బి ఉష్ణమోచక చర్య, సి ఉష్ణబంధక చర్య, డి ఏదీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ బి ఉష్ణమోచక చర్య.